ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, మసీదు మాన్యం వేరొక నాయకులకు కట్టబెట్టడంపై పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వంగా గీత మండిపడ్డారు. అక్కడ మహిళల మద్దతుతో మసీదు మాన్యం నుండి ర్యాలీగా బయలుదేరి పీడీ కార్యాలయంలో అధికారి శివరాం ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పేదల ఇళ్ల స్థలాలను వేరొక నాయకులకు బుజ్జగించే పనిగా వారికి ధారాదత్తం చేయడం, ఎక్కడో కాకినాడలో కట్టే కాలేజీ పిఠాపురంలో కట్టించడం ఎంతవరకు న్యాయం ప్రశ్నించారు. ఇదేనా ప్రజలకు మీరు చేసే న్యాయం? మీరు చేస్తుంది న్యాయమో అన్యాయమో అన్నదే మీరే సరిచూసుకోవాలి అని ఆమె పేర్కొన్నారు. అలాగే నర్సింగపురం వేరొక ప్రాంతాల్లో ఇచ్చిన సుమారు 20 ఎకరాల ఇళ్ల స్థలాలను కూడా వేరే వారికి ఇచ్చేయడం సరికాదని, ఎప్పటికైనా పిఠాపురంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె సూచించారు. నిజంగా మీకు తెలిస్తే ఇలా చేయనీయరు కాబట్టి ఎప్పటికైనా ప్రజలకు లబ్ధి జరిగే పనులకు శ్రీకారం చుట్టాలి, కానీ ఇటువంటి భూములకు దారాదత్తం చేయడం సరికాదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్దినిడి సుజాత, వైసీపీ మహిళా లీడర్లు, టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు, వైసీపీ నాయకుల కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే న్యూస్. అలాగే ఇప్పుడు కొంతమంది మహిళలు చెప్తున్నారు, ఇందాక సోదరి వాళ్ళు 4 వచ్చారు, ఇంకా 4 ఉన్నారండి. వాళ్ళు బలవంతంగా ఏం ఉండదు, ఎలకండమ్మా ఏమని ఇవ్వండి, మీకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి చాలా మంది రావటం జరిగింది. అందుకు మీ అందరికీ చెప్పేది, మీ పక్షాన మేము ఉన్నాం, మీకోసం మేము పోరాడతాం. నరసింగపురం లేఅవుట్లో ఎవరైతే 20 ఎకరాల్లో ఉన్న 1000 మంది ఉన్నారో, అలాగే ఈ మసీదు మాన్యంలో మీరు 250 మంది ఉన్నారో, మీ అందరి పక్షాన మేమందరం కూడా మీ ముందుండి మీ వెనకుండి నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ కూడా గృహ నిర్మాణం కావాలని తక్షణం మన రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టాలో అర్జెంటుగా ఈ రోడ్లు వేసి గృహ నిర్మాణాన్ని మంజూరు చేయాలని మనం చేసి ఈ సెంటు పట్టా మీరు వెనక్కి తీసుకోండి. మీరు అప్పుడు కొంచెం వెనకాలమ్మా, ఒక లబ్ధిదారులు ఎలా వచ్చాడమ్మా, లబ్ధిదారులు విదేశాలు రమ్మనమ్మా, కొంచెం కూర్చోబెట్టాలమ్మా. మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనదే మనదే మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోనికి రావడానికి లేదు, రారు. ఈ భూమి మందే. ఇప్పటి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరం కానీ నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీల్లో ఉన్న ఎవరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని, ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఇంతమంది ఏమైపోవాలని? రెండవది, ఎక్కడో తెలంగాణ భూములు పెట్టుకుంటామంటే పేదల పట్టా భూములు తీసేసి 20 ఎకరాలు భూమి ఇచ్చేస్తారా 1000 మందికి పట్టాదారులకి? ఒక్కసారి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా ఇప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల నియోజకవర్గానికో ఒక 100 ఎకరాలు కొంటే అందరికీ అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీల్లేదు. నా అక్క చెల్లెములు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి, వాళ్ళ కాంపౌండ్లో వాళ్ళు ఉండాలని చెప్పి మీకోసం పెట్టుకుంటుంది. కానీ అలా కాకుండా
ఎవరి ఇల్లు వారిదే కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిస్తే మీరు అన్యాక్రాంతం చేస్తారా? ఇక్కడ మీకు ఒక విషయం కూడా తెలియాలమ్మా, దీనికి అసలు ఈ మూలకం ఎక్కడ పుట్టింది అనేది కూడా మీకు ఒక్క మాట మీ సోదరిమణులు అందరికీ తెలియాలి. ఇక్కడ మన గవర్నమెంట్ ఉండగా కాకినాడ విషయం కూడా మీకు చెప్తాను. కాకినాడలో ఏషియాలో అంటే మొత్తం ఎన్నో దేశాలకి మొట్టమొదటిగా పాలిటెక్నిక్ కళాశాల మహిళల కోసం వచ్చింది. ఇప్పుడు అప్పుడు కాదు, మనం పుట్టకముందే ఇందులో చాలా మంది పుట్టలేదు మాతో సహా. 1961లో ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అప్పుడు శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు 500 పైబడి విద్యార్థులతో 300 పైబడి అమ్మాయిలు హాస్టల్తో అక్కడ నడుస్తుంది. ఆ పక్కనే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నడుస్తుంది. డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు అందరూ కూడా అక్కడ హాస్టల్లో ఉంటున్నారు. ఈ పక్క కాలేజీ గర్ల్స్ పాలిటెక్నిక్ ఉంది, ఈ పక్క హాస్టల్ ఉంది, ఈ పక్కన ఎస్సీ హాస్టల్ ఉంది, ఈ పక్కన ఆర్జేడీ ఆఫీస్ ఉంది, ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మేము ఎంపీగా ఉన్నప్పుడు 50 పడకల ఆయుష్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అది కట్టాం. అంటే అక్కడ దగ్గర 23-25 ఎకరాల భూమి, అది 15 ఎకరాలు పాలిటెక్నిక్ ఉంది, దాంట్లో హాస్టల్ ఉంది, ఇంకొక ఎకరంలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది, దగ్గర 1 ఎకరం మధ్యలో 3.5 ఎకరాల భూమికి లెటర్లు పెట్టడం. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఏం చేయాలి? అక్కడ కాలేజీ ఇవ్వాలి. అక్కడ కాలేజీ ఇవ్వకుండా ఆ 3 ఎకరాలు ఇవాళ బయట పేపర్లో కూడా వచ్చింది, సుమారు విలువ 200 కోట్లు పైన ఉంటుంది. వ్యక్తుల కోసం ఒక వ్యక్తికి ఈ 200 కోట్లు భూమి ఇచ్చేస్తే ఈ 250 మంది మట్టుకట్టుకుపోవాలని చెప్పి అక్కడ ఇవ్వాల్సిన కళాశాలను తీసుకొచ్చి ఇక్కడ మీ నెత్తి మీద పిడుగు పెట్టడానికి ప్రొసీడింగ్స్ పంపించారంటే ప్రజలంటే ఏం గౌరవం ఉంది, మహిళలంటే ఏం గౌరవం ఉంది అనేది మనకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇదేనా మహిళలకి న్యాయం చేసేది? ఇదేనా మహిళల్ని నడి రోడ్డు మీద పడేసేది? ఇదేనా మహిళలకి ఇచ్చిన ఇల్లుని చేత్తో లాగేసుకునేది? రోడ్డు దగ్గర కూడుని లాగేసుకుంటారా? కళను నాశనం చేసేస్తారా? ఎంత అన్యాయం! మీకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ధైర్యంగా పట్టాలు ఇవ్వడం కోసం భూములు కొన్నారు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, 3 ఎకరాలు కాకపోతే 10 ఎకరాలు ఇచ్చుకోండి, ఎవరికైనా అభ్యంతరం లేదు, మీరు కొని ఇచ్చుకోండి. అంతేగాని పేదల భూమిని చేతిలో లాక్కుని ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మన భూమి ఎందుకు లాక్కుని ఇవ్వాలి? ఒకవేళ మీరు కళాశాలకు ఇవ్వాలన్నా లేదా మీరు ఎవరైనా వ్యక్తులకి ఇచ్చుకోవాలనుకున్నా 3 ఎకరాలు ఏముంది, 10 ఎకరాలు ఇవి బాబు, 15 ఎకరాలు ఇవి, 20 ఎకరాలు ఇవి, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నువ్వు వేరే చోట కొనివ్వండి. ఇక్కడ కాలేజీ కోసమేమో మీ 5 ఎకరాలు, అక్కడ స్కూల్ కోసం 20 ఎకరాలు, మొత్తం 25 ఎకరాల భూమి. అప్పుడే ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు నియోజకవర్గం అంతా మైలేజ్ లో ఏ భూమి లాగేసుకుంటున్నారు, ఎవరికి రాసి ఇచ్చేసారని ఇప్పుడు కాగితాలు ఎత్తుకోవడం సరిపోతుంది మాకు. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. మీ పక్షాన మేమున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది, మీరు ఏది ఏమైనా సరే పేదల పట్ల మహిళలకి అండగా ఉండాలి, అందరూ అండగా ధైర్యంగా నిలబడండి, ఖచ్చితంగా ఈ విషయమై పోరాడి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చేలాగా మనం చేద్దామని చెప్పి వారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మీకు అండగా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం. నేను ఇంకొక మాట మళ్ళీ ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ వార్డుల్లో లేదా మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ మీకు అందుబాటులో ఉంటారు, ఎప్పటికప్పుడు అండదండలుగా ఉంటారు, వారు అన్ని విషయాలు మీకు చెప్తారు, మీరు కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అదేవిధంగా మీరందరూ కూడా మీలో ఐక్యత, రకరకాల మాటలు చెప్తారు. అలాగే చెప్పారు మొన్న, అది 15,000 ఏది 15,000 నీకు 15 2 సంవత్సరాలు అయింది, 24 నెలలు 22 నెలలు పూర్తయిపోయింది, ఒక 15 లేదు, ఒక 15 లేదు. అలాగే నిరుద్యోగ భృతి లేదు, రైతుకి భరోసా లేదు, ఆటో వాళ్ళకి లేదు, ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ ఇచ్చారేమా లేదు. పైగా పెన్షన్ నీకు ఇల్లు ఉంది, నీకు బడి ఉంది, నీకు లేకపోతే ఏదో నీ మేడ మీద గదేసావని చెప్పి పెన్షన్ లాగేసుకున్నప్పుడు ఇది పరిస్థితి. అంటే పెట్టే చెయ్యి కాదు, లాగేసి చెయ్యిలా కనబడుతుంది. జగనన్న గారిదే పెట్టే చెయ్య, ఇచ్చే చెయ్య, భరోసాగా ఉండే చెయ్య. ఇది ఖచ్చితంగా మన అందరికీ తెలుసు. ఇది పార్టీలు కాదు, ఇందులో పార్టీలు గీటీలు కాదు. మీ పట్ట మీ స్థలం మీ దగ్గర ఉంటేనే
మీకు హక్కు, మీ హక్కు ఇది ఎవరో ఇచ్చింది కాదు, మీకు ఆల్రెడీ ఇచ్చిన హక్కు ఇది. ఈ హక్కును మీరు కాపాడుకోవాలంటే మీరు అందరూ ఐక్యంగా ఉండాలి అమ్మా. ఇప్పుడు ఇది అవుతుంది, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కాబట్టి మనం అందరం పడా ఆఫీస్ దగ్గర ఒక 4 అడుగులు మనం వేయాలి, తప్పదు కదా. మన కోసం మనమే. నేను వెళ్ళి ఒకసారి వినండి, పడా ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ తయారు చేయించాం, మీరు అందరూ సంతకాలు పెట్టారు కదా, అది ఇచ్చి తర్వాత ఏం చేయాలి, కదులుతారా? 100 మంది ఉంటే అక్కడ 1000 మందిని నెత్తి మీద పిడుగు పడేసే విధంగా 20 ఎకరాల భూమిని వేరే వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఆర్డర్స్ ఇచ్చేయడం జరిగింది. ఇదంతా చాలా అన్యాయం. అందుకోసం మీ అందరి తరఫున కూడా మీ అందరి బాధని అర్థం చేసుకున్నాం. మాకు మొన్నటిదాకా తెలియలేదు ఇవన్నీ ఏంటి, ఏదో జరుగుతుందని కాగితాలన్నీ తీయిస్తే మొత్తం అధికారులు పైకి పంపించిన కాగితాలన్నీ బయటపడ్డాయి. అందుకోసం ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీ అందరూ ఐక్యంగా ఉండాలి. ప్రయత్నాలు చేస్తారు, మీ పట్టాలు వెనక్కి తీసేసుకుని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకొక మాట కూడా చెప్తారు, అమ్మ అందరూ ఏనండి వెనకాల మీరు కూర్చోండి అమ్మా, గతాన్ని కూడా కూర్చోండి. కొంచెం వెనకాలన్నా మాకు లబ్ధిదారులు ఎలా వచ్చాడమ్మా, లబ్ధిదారులు విదేశాలు రమ్మనమ్మా, కూర్చోబెట్టాలా. మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనదే మనదే మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోనికి రావడానికి లేదు, రాదు. ఈ భూమి మందే. ఇప్పటి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరం కానీ నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీలో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్వరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఇంతమంది ఏమైపోవాలని? రెండోది, ఎక్కడో తెలంగాణ రైతులు పెట్టుకుంటామంటే పేదల పట్టా భూములు తీసేసి 20 ఎకరాలు భూమి ఇచ్చేస్తారా 1000 మందికి పట్టాదారులకి? ఒక్కసారి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా అప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల నియోజకవర్గాలకు ఒక 100 ఎకరాలు కొంటే అందరికి అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీళ్ళేది. నా అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి, వాళ్ళ కాంపౌండ్ లో వాళ్ళు ఉండాలని చెప్పి మీకోసం పెట్టుకుంటుంది. కానీ అలా కాకుండా ఎవరి ఇల్లు వారిదే కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిస్తే మీరు అన్యాక్రాంతం చేస్తారా? ఇక్కడ మీకు ఒక విషయం కూడా తెలియాలమ్మా. దీనికి అసలు ఈ మూలకం ఎక్కడ పుట్టింది అనేది కూడా మీకు ఒక్క మాట మీ సోదరిమణులు అందరికీ తెలియాలి. ఇక్కడ మన గవర్నమెంట్ ఉండగా కాకినాడ విషయం కూడా మీకు చెప్తాను. కాకినాడలో ఏషియాలో అంటే మొత్తం ఎన్నో దేశాలకి మొట్టమొదటిగా పాలిటెక్నిక్ కళాశాల మహిళల కోసం వచ్చింది. ఇప్పుడు అప్పుడు కాదు, మనం పుట్టక ముందే ఇందులో చాలా మంది పుట్టలేదు మాతో సహా. 1961లో ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అప్పుడు శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు 500 పైబడి విద్యార్థులతో 300 పైబడి అమ్మాయిలు హాస్టల్తో అక్కడ నడుస్తుంది. ఆ పక్కనే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నడుస్తుంది. డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు అందరూ కూడా అక్కడ హాస్టల్లో ఉంటున్నారు. ఈ పక్క కాలేజీ గర్ల్స్ పాలిటెక్నిక్ ఉంది, ఈ పక్క హాస్టల్ ఉంది, ఈ పక్కన ఎస్సీ హాస్టల్ ఉంది, ఈ పక్కన ఆర్జేడీ ఆఫీస్ ఉంది, ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మేము ఎంపీగా ఉన్నప్పుడు 50 పడకల ఆయుష్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అది కట్టాం. అంటే అక్కడ దగ్గర 23-25 ఎకరాల భూమి, 15 ఎకరాలు పాలిటెక్నిక్ ఉంది, దాంట్లో హాస్టల్ ఉంది,
ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది. దగ్గర దగ్గర ఒక ఎకరం మధ్యలో 3.5 ఎకరాల భూమి లెటర్లు పెట్టడం. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఏం చేయాలి? అక్కడ కాలేజీ ఇవ్వాలి. అక్కడ కాలేజీ ఇవ్వకుండా ఆ 3 ఎకరాలు ఇవాళ బయట పేపర్లో కూడా వచ్చింది. సుమారు విలువ 200 కోట్లు పైన ఉంటుంది. వ్యక్తుల కోసం ఒక వ్యక్తికి ఈ 200 కోట్లు భూమి ఇచ్చేస్తే ఈ 250 మంది మట్టి కట్టుకుపోవాలని చెప్పి అక్కడ ఇవ్వాల్సిన కళాశాలను తీసుకొచ్చి ఇక్కడ మీ నెత్తి మీద పిడుగు పెట్టడానికి ప్రొసీడింగ్స్ పంపించారంటే ప్రజలంటే ఏం గౌరవం ఉంది, మహిళలంటే ఏం గౌరవం ఉంది అనేది మనకు అర్థమవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించి. ఇదేనా మహిళలకి న్యాయం చేసేది? ఇదేనా మహిళల్ని నడి రోడ్డు మీద పడేసేది? ఇదేనా మహిళలకి ఇచ్చిన ఇల్లుని చేత్తో లాగేసుకునేది? రోడ్డు దగ్గర చూడని లాగేసుకుంటారా? కళని నాశనం చేసేస్తారా? ఎంత అన్యాయం! మీకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ధైర్యంగా పట్టాలు ఇవ్వడం కోసం భూములు కొన్నారు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. 3 ఎకరాలు కాబట్టి 10 ఎకరాలు ఇచ్చుకోండి. ఎవరికైనా అభ్యంతరం లేదు. మీరు కొని ఇచ్చుకోండి. అంతేగాని పేదల భూమిని నా చేతిలో లాక్కుని ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మన భూమి ఎందుకు లాక్కుని ఇవ్వాలి? ఒకవేళ మీరు కళాశాలకి ఇవ్వాలన్నా లేదా మీరు ఎవరైనా వ్యక్తులకి ఇచ్చుకోవాలనుకున్నా 3 ఎకరాలు ఏముంది, 10 ఎకరాలు ఇవి బాబు, 15 ఎకరాలు ఇవి, 20 ఎకరాలు ఇవి, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నువ్వు వేరే చోట కొనివ్వండి. ఇక్కడ కాలేజీ కోసమేమో మీ 5 ఎకరాలు, అక్కడ స్కూల్ కోసం 20 ఎకరాలు, మొత్తం 25 ఎకరాల భూమి. అప్పుడే ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు నియోజకవర్గం అంతా మల్లేజ్ లో ఏ భూమి లాగేసుకుంటున్నారు, ఎవరికి రాసి ఇచ్చేసారని ఇప్పుడు కాగితాలు ఎత్తుకోవడం సరిపోతుంది. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. మీ పక్షాన మేమున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు ఏది ఏమైనా సరే పేదల పట్ల మహిళలకి అండగా ఉండాలి. అందరూ అండగా ధైర్యంగా నిలబడండి. ఖచ్చితంగా ఈ విషయమై పోరాడి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చేలాగా మనం చేద్దామని చెప్పి వారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మీకు అండగా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం. నేను ఇంకొక మాట మళ్ళీ ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ వార్డుల్లో లేదా మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు అండదండలుగా ఉంటారు. వారు అన్ని విషయాలు మీకు చెప్తారు. మీరు కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అదేవిధంగా మీరందరూ కూడా మీలో ఐక్యత, రకరకాల మాటలు చెప్తారు. అలాగే చెప్పారు మొన్న, అది 15,000 ఏది 15,000 నీకు 15 నీకు 15 నీకు 15 2 సంవత్సరాలు అయింది. 24 నెలలు 22 నెలలు పూర్తయిపోయింది. ఒక 15 లేదు, ఒక 15 లేదు. అలాగే నిరుద్యోగ వృత్తి లేదు, రైతుకి భరోసా లేదు, ఆటో లేదు, ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ ఇచ్చారేమో లేదు. పైగా పెన్షన్ నీకు ఇల్లు ఉంది, నీకు బడి ఉంది, నీకు లేకపోతే ఏదో నీ మేడ మీద గదేశాలని చెప్పి పెన్షన్ లాగేసుకున్నప్పుడు ఇది పరిస్థితి. అంటే పెట్టే చెయ్యి కాదు, లాగేసి చెయ్యిలా కనబడుతుంది. జగనన్న గారిదే పెట్టే చెయ్య, ఇచ్చే చెయ్య, భరోసాగా ఉండే చెయ్య. ఇది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. ఇది పార్టీలు కాదు, ఇందులో పార్టీలు గీటీలు కాదు. మీ పట్ట, మీ స్థలం మీ దగ్గర ఉంటేనే మీకు హక్కు. మీ హక్కు ఇది ఎవరో ఇచ్చింది కాదు, మీకు ఆల్రెడీ ఇచ్చిన హక్కు ఇది. ఈ హక్కును మీరు కాపాడుకోవాలంటే మీరు అందరూ ఐక్యంగా ఉండాలి అమ్మా. ఇప్పుడు ఇది అవుతుంది, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కాబట్టి మనం అందరం పడా ఆఫీస్ దగ్గర ఒక 4 అడుగులు మనం వేయాలి. తప్పదు కదా, మన కోసం మనం వెళ్ళి ఒకసారి వినండి. పడా ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ తయారు చేసాం. మీరు అందరూ సంస్థలు పెట్టారు కదా, అది ఇచ్చి తర్వాత ఏం చేయాలి? కదులుతారా? గవర్నమెంట్ రెండో విషయం మీకు అందరికీ తెలియవలసింది మేడం గారు, ఇటువంటి తరుణంలో పట్టాదారుల మీద, పేద వర్గాల మీద, ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. ఇప్పుడు వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని
అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యాలు లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడపడుచులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళల పక్షాన. ఇదేనా మహిళలకి బెయిల్ చేసే విధానం? ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో నీకు 15 పెట్టి ఇవ్వకపోగా, నిరుద్యోగ భృతులు ఇవ్వకపోగా, కుటుంబాలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, 2 సంవత్సరాల్లో కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ చేయకపోగా వారి చేతిలో ఉన్న పట్టాలు లాక్కుంటారా? అది కూడా ఒక వ్యక్తుల కోసం లాక్కుంటారా? ఇది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు పేదల పక్షాన నిలబడి వారు కోరడం జరిగింది. అమ్మమ్మకు అన్యాయం జరిగింది, మేము మోసపోయాం, మా పట్టాలన్నీ ఎవరికో ఇచ్చేస్తున్నారు అని చెప్పి వారి అభ్యర్థనని ఈరోజు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా పడా ఆఫీస్కి వచ్చి పడా ఆఫీసర్ గారి ద్వారా మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం అందజేయమని చెప్పి పడా ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ వారికి తెలియజేయడం చెప్పమని కోరడం జరిగింది. ఎందుచేతనంటే ఏ భూములు ఎవరికి ఇస్తున్నారో, ఎవరి భూములు ఎవరికి పంచుతున్నారో పూర్తి సమాచారం వారి దృష్టిలో పెట్టమని మేము కోరడం జరిగింది. మహిళలకు ఇచ్చిన పట్టాలను లాక్కోవద్దు, పేదవాడికి ఇచ్చిన పట్టాలని లాక్కోవద్దు. పేదవాడి గృహ నిర్మాణం కోసం, పేదవాడి హక్కు కోసం, మహిళల హక్కుగా, భరోసాగా, ధీమాగా భావిస్తున్న పట్టాలని మీరు లాక్కుంటారా? అది చెయ్యొద్దు. ఆ విధానం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రద్దు చేయమని చెప్పి మేము ఈరోజు కోరడం జరిగింది. లబ్ధిదారులందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే అక్కడ నరసింగపురంలో 20 ఎకరాలు భూమిని ఒక స్కూల్కి ఇవ్వడానికి, ఇక్కడ 5 ఎకరాల భూమి ఒక కాలేజీకి ఇవ్వడానికి నిర్ణయించి వేలాది మంది, సుమారు మామూలుగా పట్టా లబ్ధిదారులు మహిళలే అయితే 1200 మంది 1300 మంది ఉన్నారు. వారి కుటుంబాలు చేస్తే వేలాది మంది ఉన్నారు. మీరందరికీ మీరు దయచేసి అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి. తక్షణం గృహ నిర్మాణం శాంక్షన్ చేయించండి. అందరికీ వారికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చండి. వాటిని వెంటనే వారికి న్యాయం చేయమని, వాళ్ళ ఆందోళన మరి చెందకుండా ఉండే విధంగా చేయమని మేము కోరి ప్రార్థిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాం. వ్యతిరేకంగా వైసీపీ నేతలు అయితే వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారని చెప్పేసి అభివృద్ధి అడ్డుకోవడానికి పేదవాడి పట్టాలు లాక్కోవడం అభివృద్ధి అని ఈ ప్రభుత్వం అనుకుంటే తిరగబడతాం. పేదవాడి పట్టాలు లాక్కుని కాలేజీ కడతానంటే పేదల పక్షాన తిరగబడతాం, పోరాడతాం. విరమించుకునే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఒకవేళ ఇది కానీ అవ్వకపోతే ప్రత్యామ్నాయం మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అవ్వకపోవడం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం తప్పకుండా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇది పరిశీలించి తక్షణం ఈ ఉత్తర్వులన్నీ మరి రద్దు చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తారని విశ్వాసంతోనే మేము వెళ్తున్నాం. లేదంటే తదుపరి కార్యాచరణ తర్వాత తెలియజేస్తాం. ఇది ఎవరిది పిన్ని, మంద కాదు సార్. ఏంటి సార్ ఇది? నేను పండుగ బట్టలు అని చెప్పి ఎవరో మిలాటులు ఇచ్చారు, మరి మాపేస్తారా? ఏంటి సార్ ఇది? మీకు
ఒక ధైర్యం ఇది. అందుకే నేను చెప్తున్నాను, దీన్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడడానికి వీల్లేదు. దీనికైనా మెరుగైంది ఇస్తే, ఇచ్చిన తర్వాత ఈ చేతిలో మా కుడి చేతిలో పెట్టండి, ఎడం చేతితో ఇది మీకు ఇస్తామని చెప్పండి. ఇది మాత్రం అందరూ మీ ఐక్యత, మీ పట్టుదల, మీ ఐక్యతే ఈ కార్యక్రమం విజయం సాధించడానికి. నేనైతే ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకురాలే కాదు, లీగల్ గా కూడా చెప్తున్నాను, న్యాయవాదిగా కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఇక్కడి నుంచి కదిపేవాడు లేనే లేడు, ఎవడు కదపలేడని చెప్పి అవసరమైతే సొంతంగా శ్రమదానంతో రోడ్డు వేసుకుని ఇక్కడ ఎవరి స్థలం వాళ్ళలో మీరు డెవలప్ చేసుకోవడానికి కూడా మనం అందరం కూడా పాక పందిర వేసుకుని ఉండి ఏం చేస్తారో హౌసింగ్ చేసే వరకు మన పోరాటం మనం చేద్దాం. మీకు అండగా మేమందరం, మీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నియోజకవర్గం అంతటి నుంచి వచ్చారు, అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే మీరు అందరూ పిలిచారు, ఇగో లలిత్ గారు, ఎవరైతే లోవరాజు గారు, పెదకాపు గారు, అదే విధంగా నీలవేణి గారు, ఇంకా ఎవరైతే వార్డుల్లో ఉన్నారో అన్ని వార్డులో బజ్జా పెదకాపు గారు, ఇది రామిరెడ్డి, నీలవేణి గారు,